జమీందారీ వ్యవస్థ అంతరించిపోయినా ఆ రాజసంతోని బతికింది. ఆవిడ ఆబ్దికాలు ఘనంగా జరగాల్సిందే. నీ బోడి సలహాలు ఎవరూ అడగలేదు ఇక్కడ. శ్రీపతి, అమ్మా, నువ్వు జరగాల్సిన పనులు చూడు. పిలవాల్సిన వాళ్ళని పిలిచే బాధ్యత కూడా నీదే. అలాగేనమ్మా. ఈ ఏకాకిని తప్ప మిగతా అందరినీ పిలుస్తానమ్మా. రే ఇడియట్, కళ్ళు నెత్తిమే పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? లేదు, ఇంట్లో పెట్టొచ్చాను. వెళ్ళి వెళ్ళవమ్మా. రోడ్డు మధ్యలో నువ్వు నడుస్తూ నన్ను అంటావేంటి? ఉత్తిగా మనసులేదు ఎదవకి. నువ్వు కార్లో తిరుగుతున్నప్పుడు ఈ బాధలన్నీ తెలుసుండవు నీకు. ఏంటి, నీతో పాటు నడుస్తున్నానని నీలా ప్లాట్ఫామ్ దాన్ని అనుకుంటున్నావా? నేను నందికని. ఈ దయ్యాలు సైకిల్ మీద వస్తున్నాయి. మే బురదమట, ఏంది అలా కాళ్ళకి పని చెప్పినావు? వాకింగ్. కొడితే ముఖం సేకింగ్ అయిపోద్ది. మీ నాయనమ్మ షేరింగ్ ఆటోకి ఛార్జీలకు డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పు. కొండ అట్ట అనకూడదే పాపం. కాళ్ళు నేల మీద ఎట్టేదే కాదు నందిక. ఇప్పుడు చూడు, కాళ్ళు ఏడ్చుకుంటూ కాలేజీకి వస్తా ఉన్నది. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే అనుభవిస్తారని బెమ్మంగారు బ్రహ్మాండంగా చెప్పినారు. ఇప్పుడు కల్లారా సుతా ఉన్నాం. కొండ, నీ కుండ పగిలిపోతుంది ఎక్కువ మాట్లాడితే. నడిచి నడిచి కాళ్ళు నొప్పి పడుతుంటే నీ కుళ్ళి జోకులు మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. దీంతో నీకేటమ్మడు, నువ్వు నాతో సైకిల్ మీద వచ్చే. మరి నానట్ట వచ్చేది? నువ్వు నడుచుకుంటూ రాయే, నీకు అలవాటే కదా. ముత్తాదేవమ్మ గారు సిచ్చ వేసింది దానికి, నాకు కాదు. అయినా దీంతో మనకేంటికి, మనం పోదాంపా. నువ్వు వండుకొండమ్మా. ఎండ కన్నే ఎరగని బిడ్డ పాపం. ఎండలో రోజు నడుచుకుంటూ రావాలంటే అమ్మడు మామి నడుచుకుంటూ వస్తాం. నువ్వు నా సైకిల్ కాలేజీ కాడికి తీసుకుపోయి ఎవరు చూడకముందే ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళిపో. మామొచ్చి తెచ్చుకుంటాం. ఈ విషయం ముక్తాదేవమ్మ గారు కూడా చెప్పలే అమ్మడు. ఏంటే జాలి పడుతున్నావా? పోవే, నాకు సింపతి అంటే చెడ్డ చిరాకు. వెళ్ళు, వెళ్ళి ఆ విరాట్ బాబుకి అనన్యకి భజన చేయడానికి ఉపయోగించు నీ తెలివితేటల్ని. నీలాంటి దానికి సాయంగా నిలబడ్డా సుత్తి తంటగా. పదవే కొండ, పోదాం. నానెప్పుడో రెడీగున్నా. రింగ్ రింగ్ పా. భూమికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. శత్రువుకు కూడా సహాయం చేయాలనుకునే 24 క్యారెట్స్ గోల్డ్. షటప్. ఈ చెప్పుకోడు ఇప్పుడే దిగిపోవాలా? పోయి చాలు కత్తి. ఇంకోసారి కత్తి అన్నావంటే నిజంగానే కత్తి తీసుకొచ్చి పొడి చేస్తాను. తాగుబోతు సచ్చినోడా. ఒరేయ్, ఈ కాలు వదిలేసి కర్రకు ముందు రాస్తావేంట్రా? చిచ్చి, వసుదేవుడు ఒకడు పట్టుకున్నాడు కదా అని ప్రతి ఒక్కడు గాడిద కాలు పట్టుకోవాలా ఏంటి? ఇంకోసారో తాగుబోతు సచ్చినోడా, నన్ను గాడిద అంటావా? కర్ర నా చేతిలో ఉంది, క్వార్టరు నా జేబులో ఉంది. క్వార్టర్ కొట్టానంటే కర్ర విరిగేదాకా కొడతాను. నోరు అదుపులో పెట్టుకో. అసలు నీకు పెళ్లి కానిదే మంచిదయ్యిందే. పెళ్ళయ్యుంటే నీ మొగుడు నీ నాలిక కోసి కుక్కల కేసి ఉండేవాడే. నా కాలు బాగాలేదు కాబట్టి బతికిపోయావురా రే బండోడా. లేదంటే నిన్ను ఎగిరి ఒక్క తన్ను తన్నేదాన్ని. బ్రాందీ చేసా పగిలినట్టు పొట్ట చక్కలైపోయేది. ఏమనుకుంటున్నావు? నాతో మాత్రం పెట్టుకోకు. వీడొక యూజ్లెస్ ఫెలో, వీడితో నీకెందుకత్తా? ఏ కత్తి, నోరు మూసుకో, సుత్తిలా మార్చేస్తా లేకపోతే. రే బాబు, ఇప్పుడు ఆ కర్రతో వైద్యం ఎలా చేస్తావు నాయనా? దీన్ని బడిత బంబోలా అంటారు. ఇది పట్టుకుని 20 అడుగుల దూరం వెళితే వెళ్ళిన తర్వాత కుక్క పిక్ అందుకోవడానికి ఉరికినప్పుడు ఎలాగ పరిగెడతామో అలాగే పరిగెత్తుకొచ్చి మోకాళ్ళ మీద. ఒరే సచ్చినోడా, నేను లేచి నడవడం అటుంచి జీవితాంతం చెక్కబండి మీద అడుక్కుంటూ తిరగాలరా? ఇదేమన్నా సింహాద్రి సినిమా అనుకుంటున్నావా, లేకపోతే నేను కాలు ఇరిగినట్టు నటిస్తున్నా అనుకుంటున్నావా? నా గ్రహచారం బాలేక ఆ పాడేరుకెళ్ళొచ్చి ఇదిగో ఇలా కాలు విరగొట్టుకున్నాను.
పాడేరా? ఆ, నువ్వు పాడేరుకు ఎప్పుడు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? చెప్పు శేషమ్మా, ఎందుకు వెళ్ళావు పాడేరు? అడుగుతున్నారుగా చెప్పు. మంచేరికి వెళ్లకుండా పాడేరుకి ఎందుకు వెళ్ళావు? పాడేరా? పాడేరేలా నేనెప్పుడన్నానక్క? అయినా అక్కడేముందక్క? బూడిదప్ప. ఈ స్త్రీ అబద్ధం ఆడుతోంది మేడం. నువ్వు ఉండరా పండుకోతిగా. నా కాలు విరిగింది కాబట్టి పాడు ఊరు అన్నాను, నీకు పాడేరులాగా వినిపించింది అంతే. సరే, నువ్వేంటి అరుస్తున్నావు? వీడు సినిమాలో ట్రీట్మెంట్ కాపీ కొట్టి నా మీద ప్రయోగిస్తున్నాడు అక్క. మేడం ఒక్కసారి ఆ చేయి చూడండి, బాగైందా లేదా? అవును, ఇంతసేపు ఆ చేతులు తిప్పుతూ ఆడిస్తూ మాట్లాడావు కదా. శభాష్ టీబీ. ఈ టీబీ గాడు నాకు బీపీ తెప్పిస్తున్నాడు అక్క. బీపీనా? బీపీ కన్నా చెయ్యి కాలు రావడమే ముఖ్యం. టీబీ, ఇంతకన్నా దారుణమైన వైద్యం చేసినా పర్వాలేదు. మా శేషమ్మ ఇవ్వాళే నడిచి తీరాలి. అయితే నాకు కారు కావాలి. కార్ ఫీజు కింద? నీ బొంద ఫీజు ముందే ముట్టింది. మరి కారు దేనికిరా బేకారుగా? నీకు ట్రీట్మెంట్ కావాలా, పనిష్మెంట్ కావాలా? ట్రీట్మెంటే కావాలి. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనుకున్నాను మేడం. ఇప్పుడు కర్ర పక్కన పెట్టి కారుతో ట్రీట్మెంట్ చేస్తాను మేడం. నీకేం కావాలన్నా తీసుకో టీబీ. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం శేషమ్మ నడుస్తురా. నేను రావడం ఏంటక్క? ఈ మూర్ఖుడు నన్ను నట్టించంటే వల్లకాడికి పంపించేలా ఉన్నాడు. నిన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్తా? నిన్ను అక్కడ వదిలేస్తే నువ్వు పీనుగుల్ని పీక్కు తినవు. కత్తి, కారు ఎక్కడా? సారీ సార్, యాక్చువల్లీ నేను టెన్షన్లో చూసుకోలేదు. నీకేంటి టెన్షన్? ఫీజు కట్టలేదని నా పేరు నోటీస్ బోర్డులో పెట్టారంట సార్. అవును, నేను ఇందాక సర్క్యులర్లో చదివాను. దిస్ ఇస్ టూ మచ్ సార్. సడన్ గా ఇంత పెద్ద అమౌంట్ కట్టమంటే ఎలా సార్? మీరు వైస్ ప్రిన్సిపలే కదా, ఇది అన్యాయం కదా. 50,000 ఇప్పటికిప్పుడు ఎలా? అదేంటి అందుకు అలా అంటావు? యు ఆర్ అ మిలీనియర్. పాకెట్ మనీనే పర్ డే 10,000 ఉంటుంది కదా. సార్ 10,000 కాదు, 10 రూపీస్ కోసం లైబ్రరీలో బుక్స్ మోసాను. ఐ డోంట్ హ్యావ్ మనీ. అదంతా నాకు తెలీదు. ఇది పైనుంచి ఆర్డర్. కాలేజ్ చైర్మన్ అందరి పట్ల స్ట్రిక్ట్గా ఉండమని, నా మనోరాలతో సహా ఫీజు కట్టని వాళ్ళని వదిలిపెట్టొద్దని లెటర్ పంపారు. మేనేజ్మెంట్ని ఫాలో అవ్వడం మా బాధ్యత. అర్థమైంది. ఈ విషయంలో నువ్వు హెల్ప్లెస్. ఈ విషయంలోనే కాదు, నా విషయంలో నువ్వు హెల్ప్లెస్గా కావాలని మారిపోతావు. ఐ నో దట్. ప్రిన్సిపల్తోనే తేల్చుకుంటాను. తన పొగరు ఏమాత్రం తగ్గలేదు. అందుకే కదా మాస్టారు ఎందుకు పనికి రాకుండా పోయింది. మటారు ఈయన్నే ఉంటే ఆడ ప్రిన్సిపల్ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకునేదట్టాగా. రండి వెళ్ళి నందిగా కష్టాలు అనే సీరియల్ చూద్దాం. పదండి. పిండాకూర తినడానికి పుండాకూర తిండిపోతు కాకులు వచ్చేసాయి. ఏ, మిమ్మల్ని ఎవరు పిలిచారే? ఎగ్గేసుకుంటూ వచ్చేసారు. మా నాన్న శ్రీపతి పిలిచారు.